మనము దేవునికి స్తోత్రం. ధైర్యము లేక ఈరోజు ఆయన సన్నిధానికి నువ్వు వచ్చావేమో, ఏమి చేయలేని స్థితిలో ఈరోజు ఆయన సన్నిధానికి నువ్వు వచ్చావేమో, ఏమి చేయలేని పరిస్థితిలో ఈ మాటల్ని వింటున్నావేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే యొక్క ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకొని నీ యొక్క హృదయాన్ని నిబ్రం చేసుకోమంటున్నాడు. ఎందుకంటే నువ్వు సరైన స్థితిలో లేకపోతున్నావు, నువ్వు సరైన స్థితిలో నడవలేకపోతున్నావు. అందుకని దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈరోజు బహుశూటిగా. నువ్వు ధైర్యం తెచ్చుకొని నడుమంటున్నాడు. ప్రతి విషయంలో నువ్వు ధైర్యం లేక నీ యొక్క ఐధైర్యాన్ని బట్టి నీ కుటుంబము నడవలేకపోతుంది. నువ్వు ధైర్యం లేక నిబ్రంగా ఉండలేకపోతున్నావు. నీ యొక్క సరైన స్థితి లేదు. ఎందుకంటే ఇవన్నిటికి కారణం ఏంటంటే నీ యొక్క ధైర్యము లేక నీ కుటుంబం అతలాస్వతలం అవుతుంది. ధైర్యం లేక నీ కుటుంబము ఎంతగానో అంగలారుస్తుంది. ధైర్యం లేక ఏమి చేయలేని స్థితి ఉన్నాము. కనుక రోజు నీతోటి మాట ఈ యొక్క కీర్తన గ్రంథం కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ధైర్యము తెచ్చుకో ప్రియ సహోదరి, ధైర్యము తెచ్చుకో ప్రియ సహోదరుడా. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలంటాడు. ఎంతమంది అండి ధైర్యము తెచ్చుకుంటున్నారు ఈరోజు? ఎంతమంది అండి? చాలా మంది వారికి ఉన్న స్థితిని బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి ధైర్యం ఊహించలేని స్థితి అండి. మనుషులు ఏది చెబుతారో వాటికే అధైర్య పడిపోతూ ఉంటారు. చిన్ని చిన్ని వాటికే వాళ్ళు ఎంతగానో కృంగిపోయి ఎంతగానో కుమిలిపోయే పరిస్థితి అండి. ఎన్నో మాటలు మనం వింటున్నాం, ఎన్నో ప్రార్థనలు మనం చేస్తున్నాం. గొప్ప గొప్ప దైవజనులే అనేకమైన మాటలు బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేసినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటేనండి అధైర్యం. ధైర్యం సరిపోవట్లేదు. అయ్యో, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఈ వాక్యం ద్వారా నేను నిలబడతాను, ఈ వాక్యం ద్వారా నా హృదయంలో ఫలింప చేసుకొని ఇక నేను ప్రార్థన చేసుకుంటాను. ఆ ధైర్యం నాకు దేవుడే దయచేయాలని, అది నాకున్న ఆ ధైర్యాన్ని బట్టి దేవుడు తీసేయాలి, గొప్ప ధైర్యం దయచేయాలని. నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు. కొన్ని కారణాలు, లోకానుసారమైన కారణాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోలేకపోతున్నామండి. రోజు అదే అధైర్యపడిపోయి ఆయన సన్నిధానంలో ఉండి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆయన సన్నిధానానికి వస్తే కనుక, ఈ మాటలు వింటే కనుక ఈరోజు నీతోటే బహుశూటిగా మాట్లాడుతున్నా. ఆ రోజు ఆ యొక్క దేశంలో ఎలాగైతే అక్కడ పరిపాలించిన రాజులకి, దైవజనులకి, ప్రజలకి ఎలాగైతే తీర్పిచ్చి వారందరికీ మాటలు తెలియజేశారో ఆ మాటలనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హగ్గయ్య గారి ద్వారా, ఆ యొక్క ప్రవచనం ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. ఆయన ఆ విన్న మాటలు వాళ్ళందరూ అంగీకరించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం కూడా అలాగూ అంగీకరించుతుంది గాక. ప్రతి ఒక్కరం కూడా అట్టి విధంగానే జీవించాలి. ప్రతి ఒక్కరం కూడా ఆయన మాటలు అంగీకరించాలి. ప్రతి విషయంలో కూడా ధైర్యం తెచ్చుకొని ఉండాలంటే అండి. కొంతమంది ఏంటంటే తినడానికి ధైర్యం సరిపోదు, ఏదైనా చెయ్యాలంటే ధైర్యం సరిపోదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ధైర్యం సరిపోదు. అన్ని కాదు కానీ ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే అందరము కూడా ధైర్యం తెచ్చుకునే వారిలో ఉండాలి.